అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందట. పాపం తెలంగాణలో అవ్వాతాతను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తీసుకుంటే 2000 పెన్షన్, కాంగ్రెస్ను గెలిపితే నెల అయినాక మీకు 4000 పెన్షన్ వస్తుందని బొంకిండు కదా. ఇక ఊరించి ఆయనతో మొదటికే మోసం తెచ్చిర్రు కదా, గదేదో చూడురి. 2-4 ఇట్లయితే చెప్పేటోనికి నెట్టోడికి లోకు అన్నట్టు గట్టనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఇన్నరా ఇప్పుడు సమాజ్ అవుతుందట. ఆ రేవంత్ మోసం చేయంది ఎవరిని? తెలంగాణ అందరికీ చేయించిండు కదా అనుకుంటురా. ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా అవతాతలకు కరెంటు షాక్ ఇచ్చిండు పోరి. అప్లికేషన్లు తీసుకున్నాడు, వాటిని పడవబెట్టుడు కొత్త ఏం కాదు కదా కాంగ్రెస్ వాళ్ళకు. ఈసారి మళ్ళా 15 ఆగస్టు నుంచి చేయూత పథకం కింద 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్ ఇస్తామని దండోర ఎత్తుండు రేవంత్ రెడ్డి. ఇంకేమున్నది, గా పొద్దు 2023 కంటే ముందుగాల చెప్పిండు కదా, కాంగ్రెస్ను గెలిపితే ముసలోళ్ళ పెన్షన్లు, వితంతువులు, బీడీలు, సుట్టెటోళ్లకు, దివ్యాంగులకు ఇట్లా అందరికి పెన్షన్ డబల్ చేస్తానని 100 రోజులు వాయ్, ఏడాది వాయ్, ఇప్పుడు 3 ఏళ్ళకు రాబట్టే ఇక ఆగస్తే ఇక ఇస్తారు అని పాపం కొత్త పెన్షన్ల కోసం అవతాతలు ఒకటి ఎదురు చూడబట్టి ఇక ఇట్లా ఎదురు చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పంగాని ఇప్పుడన్నా ఇస్తాడేమోనని ఆశపడ్డరులా. కానీ గా అప్లికేషన్ ఫారం చూసినాక ఇంత సలవడ్డరు. ఎందుకేరికేనా కొత్త పెన్షన్లకు దరఖాస్తు ఫారంలా అసలు ముసలోళ్ళ కోసం డబ్బానే లేదట. ముసలోళ్ళే కాదు, గా బీడీ కార్మికులు, సికిల్ సెల్ బాధితుల డబ్బాలే లేవు. అంటే గీలకు కాకుండా ఏరే వాళ్ళకి ఇస్తానని కొత్తగా నాటకం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గీ రేవంత్ సర్కార్ గింత ఈనంద అప్పిందని పాపం ముసలోళ్ళు పొట్టు తిట్టుకుంటురు. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు మునుపు మన కేసీఆర్ సార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ పథకానికి పేరు మార్చి చేయూత అని పెట్టిరు కదా. అసలు ఈ పథకం పుట్టిందే ముసలోళ్ళకు పెన్షన్ ఇయ్యనీకే. కొడుకులు బిడ్డలు సక్కగా చూస్తారో చూడరో గసంటోళ్లకు అక్కడికి వస్తుందని, మందులకు మాకులకు అయితే అని మన కేసీఆర్ సారు టంచనకి ఇచ్చిండు. మొదలు 200 వస్తుండే, గా 200 నుంచి కేసీఆర్ సారు పెంచుకుంటా నెలకు 2000కు తీసుకొచ్చిర్రు. గప్పటి తెలంగాణలో అందరూ అవతాతలు అంతా కేసీఆర్ సార్నే కొడుకుని అనుకున్నారు కదా. 2023 బీఆర్ఎస్ ఉన్నప్పుడే తెలంగాణలో మొత్తం 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తుండే. గందులో అవ్వతాతలకు 18 లక్షల పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ సారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క ఉండే తెలంగాణ. ఆయనకి కాంగ్రెస్ వాళ్ళు అయినవి కానివి అన్నీ చెప్పిరి. 2000 ఏంది, మేము వచ్చినాక 4000 ఇస్తామని చెప్పిర్రు. మనిషి అన్నాక ఎవరన్నా ఆశపడతారు. కాకపోతే కేసీఆర్ సారు చెప్పిండు కదా, ఇదంతా ఎట్లనో ఉంది, మోసపోతే గోసపడతారని. కానీ ఇప్పుడు ఇప్పుడు సమజ్గాలే కాంగ్రెస్ గెలిచినాక ఇక పెరుగుతాయి పింఛన్లు అనుకొని సంబరపడితే ఇప్పటిదాకా ఒక్కడి కూడా కొత్త పింఛన్ ఇవ్వలేదోళ్ళ. కానీ 1,20,000 పెన్షన్లు మాత్రం కట్ చేస్తురు గదన్నట్టు సంగతి. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్. ఈ మాటను మళ్ళా రుజువు చేస్తూనే ఉన్నారు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. ఇక రేవంతం సారు ప్రియాతి ప్రియమైన తమ్ముడు గారితో కలిసి పెద్ద భూకుంభకోణమే చేసిందని చెప్తారు కదా. ఆ కుంభకోణం కథ ఏంది, కార్ఖానేంది మన కేటీఆర్ బయట పెట్టిండు, చూడాలి మీరు. లేని కంపెనీని ఉన్నట్టు మత్మర్పిచ్చి అడ్డికి పావుచేరు లెక్క 100 కోట్ల భూమిని తమ్మునికి రేవంత్ సార్ ఇనాంగా కట్టబెట్టిండని బయటపడే కదా. అయినా కానీ సర్కారు వాళ్ళు మాత్రం అదంతుతుందే రేవంత్ తమ్ముడు నియతగలోడు అని చెప్పుకొచ్చిర్రు. ఆ నియతనం కేటీఆర్ సారు బయట పెట్టిండు. ఇనురి అనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే, ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో. కంపెనీ పేడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండల్ రెడ్డి.
మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది ఆగనట ఆగురాగురి ఇంకున్నది. శ్రీధర్ బాబు సారేమో ముంగడవాడి కొండలరెడ్డికి సంబంధం లేదనుకుంటా ఏమేమో చెప్పిండు. ఆ చెప్పుడు ఏందో గాని ఇంకా ఎక్కించినా అంటూరు. అంతేనా సార్? శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది ఇవ్వం. అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. ఇప్పుడు మీరు చెప్పురోళ్ళ రేవంత్ రెడ్డి సారు ఆయన తమ్ముడు కొండలరెడ్డి కలిసి మన భూములను పొత్తం పెట్టిరా లేదా? రాతపాడుగాను గిట్ల మారిపోయిరేందోలా. 3 ఏళ్ల సంధి ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయిపోయా? మార్పు అనుకుంటా మన్ను మోసినట్టే అయింది. రేవంత్ సారు రోడ్డు మీదకి తెచ్చిండు జనాలను. ఇగో ఇల్లు మూసి బాధితులు తాత ముత్తాతల సంధి ఇన్నే ఉంటుర్రు. ఇప్పుడు ఖాళీ చేయించే పని పెట్టుకున్నది రేవంత్ సర్కారు. మూసీ ప్రాజెక్టు పేరుతోని ఎల్లగొడుతుందట. వీళ్ళకి ఏం చెప్పి ఎల్లగొడదాం, ఎట్లా బుజ్గరిద్దాం అనే కాన్సెప్ట్తోని ఆఫీసర్లు మీటింగ్ పెట్టిర్రు. జనాలు ఆ మీటింగ్ కూడా అడ్డం పడ్డారు. ఇంకా జరిసేపు అయితే గెలుముతుండే. ఇలా బాధలు మీరైనాలిగా. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. వాడు ముందే మీ ఇల్లు స్థలం కొన్నాడు 9 మీటర్స్ బఫర్ జోన్, తర్వాత 30 అన్నారు, ఇప్పుడు 50 అంటున్నారు. వాళ్ళ ఇష్టం. 40 years సర్వీస్ చేసి కట్టుకున్న ఇల్లు లేదు అని చెప్పి మా ఇల్లు మాకు కావాలి, అంతే. మా ఇల్లు మాకు కావాలి అంతే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలంటే ఇది ఒక ఇల్లీగల్ గా పిలిచినట్టుంది సార్ మమ్మల్ని. అందరికి కాల్ చేయలేదు. ఇక్కడ హౌసెస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 5000-6000 హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎవరికో 4-3 కాల్ చేసేసి మేబీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాల్ చేసుకుంటారేమో. వాళ్ళు చేసి పిలుపుకొని వాళ్ళతో కన్విన్స్ చేయించుకోవాలనుకుంటున్నారు. మేమేం ఎర్రోలమ్మా, మేము ఇంట్లో ఇల్లు అక్కడ కట్టుకుని ఉండి మాతో అందరితో డిస్కస్ చేయాలి కదా. ఇప్పుడు కూడా చూసారు ఏదో ప్రెసెంటేషన్ పెడుతున్నారు. అందులో ఇంత పెద్ద మ్యాప్ లో ఒక లైన్ పెట్టి మీ ఇల్లు ఎఫెక్ట్ అవ్వదంటే ఎలా తెలుస్తుంది సార్? ఆ జూమ్ చేస్తే తెలుస్తుంది కదా అక్కడ అని మొన్న కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏ హౌసెస్ ఎఫెక్ట్ అవ్వదు అంటున్నారు కదా. మొన్న జస్ట్ 10 days బ్యాక్ వచ్చారండి. 10 days బ్యాక్ వచ్చి మెజర్మెంట్ తీసుకుని బండల్లో అక్కడ స్టోన్స్ MRDCL అని స్టోన్స్ పెట్టి వెళ్ళారు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? అది జస్ట్ బఫర్ జోన్ అని చెప్తున్నారు. ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఒక్కసారి బండలు పెట్టేశారంటే మీరే కదా అప్రూవల్ ఇచ్చారు, అందుకే మేము కుల్లగొడుతున్నాం అన్నారా లేదా? MRDCL చేయాల్సిన పని ఏంటి? వాటర్ ని శుద్ధీకరణ చేయాలి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత ఉంది ఏంటి అని చూసుకోవాలి. వాళ్ళకి మా ల్యాండ్స్ తో ఏం పని? వాళ్ళు ఇచ్చిన ఈ రోజు పవర్ పాయింట్ ఎలా ఉందంటే గాల్లో దీపం పెట్టి ఆ దీపం వెలుగు మీకు వస్తుందో లేదో మీరే చూసుకోండి అన్నట్టుంది. ఒకసారి ఏమో 9 meters అంటారు, ఒకసారి ఏమో 10 meters అంటారు, ఒకసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు 50 meters అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. పాపం అనిపిస్తుంది కదా ఇలా బాధలు వింటుంటే. అన్నట్టు ఇగో ఇల్లు ఆరోగ్య మిషన్ లా పనిచేసేటోళ్ళు రేవంత్ సార్ వారి పుణ్యమా అని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు కూస్తున్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాల ఈ కరెంటు తిప్పలతోని ఓషంగాక రైతులు సబ్ స్టేషన్ ముంగట ధర్నాకు దిగిర్రు. ఇది లగచల్లకాడ పంచాది. రేవంత్ సార్ కుటుంబము భూదందలతోని ఊళ్ళని మింగుతుందని రైతులు రోడ్డెక్కిర్రు. వీళ్ళు కాదు పోస్టులు వేయాలని
డిఎస్సి అభ్యర్థులు పోస్టులు పెంచాలని పోలీసు అభ్యర్థులు దినాం రోడ్డెక్కుతూనే ఉన్నారు. రేవంత్ సార్ను వాళ్ళ స్టైల్ ఆర్చుకుంటూనే ఉన్నారు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. చూసారు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనంతా ఉంటా మరి.